ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీలో ఘోర విషాదం, టాప్ ఎంపీ కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లోక్సభ ఎన్నికల అభ్యర్థి అనారోగ్యంతో మృతి చెందారు. అతడి మృతితో బీజేపీలో అతడి పోటీ చేసే లోక్సభ నియోజకవర్గంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున కున్వర్ సర్వేస్ సింగ్ అనే 71 సంవత్సరాల వ్యక్తి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అయితే ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్పించారు. చికిత్స పొందుతున్న సర్వేస్ సింగ్ ఆరోగ్యం విషమించి శనివారం మృతి చెందారు. ఈ విషయాన్ని ఆ పార్టీ యూపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన ఉపేంద్ర చౌదరి వెల్లడించారు. గొంతు సమస్యతో బాధపడుతున్న ఆయనకు శుక్రవారం శస్త్రచికిత్స చేశారు. కోలుకుంటున్న సమయంలోనే ఆయన మృతి చెందడం బాధాకరమని తెలిసింది. అయితే సర్వేస్ కుమార్ పోటీ చేస్తున్న మొరాదాబాద్ ఎంపీ స్థానానికి మొదటి దశలో ఎన్నిక పూర్తయింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంపీ అభ్యర్థి కున్వర్ సర్వేస్ సింగ్ మృతితో బీజేపీలో తీవ్ర విషాదం అలుముకుంది. అతడి మృతికి బీజేపీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అగ్రనాయకులు సంతాపం తెలిపారు. అతడి మృతితో ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే మొన్నటిదాకా ఎన్నికల్లో హుషారుగా ఉన్న వ్యక్తి మరణించడంతో ఆయన వర్గం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.